యొక్క కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, కానీ ఆగనటువంటి నడక. మరి నగర దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క అధికార బలం, మరొక పక్క ధన బలం, మరొక పక్క కుల బలం. ఇవన్నీ కూడా ఈరోజు సామాన్య మానవుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా సరే ఈరోజు నెల్లూరు నగరంలో రోడ్లు ఏ పరిస్థితిలో ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. అదే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూడా అలాగే ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2009లో ఏనాడైతే శాసనసభ్యునిగా పోటీ చేసి నిలబడ్డారో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యల్ని ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అండగా నిలబడుతూ ఈనాడు మళ్ళీ 2019 ఎన్నికల్లో నగర శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మన ముందుకి మళ్ళీ కూడా శాసనసభ్యులుగా రావడం జరుగుతూ ఉంది. మరి మనందరి కర్తవ్యం ఏదైతే ఈరోజు నిలబడుతున్నటువంటి వ్యక్తులు మనందరం కూడా ఈ యొక్క వాట్సాప్లో, టీవీల్లో, ఫేస్బుక్లో చూడడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 5-6 మంది శాసనసభ్యులు వీళ్ళు అసెంబ్లీకి రాకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకొని ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామో అందులో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు.